రేపు చివరి మార్గశిర గురువారం, అలానే కాకుండా ఏకాదశి. ఇక అలానే వచ్చేసి ఏంటంటే గనకనండి, మనకు పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ రోజున పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా మీ సమస్యలన్నీ కూడా పోతాయి, మీకు తిరుగుండదు అని మనం ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఇంటి పసుపు డబ్బాలో ఇది వెయ్యండి. నార్మల్గా పసుపు గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి మనం పెట్టడం వల్ల అద్భుతాలను చూడగలుగుతామండి. ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి ఉంటుంది. పసుపు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు. పార్వతీదేవి కూడా పసుపుని చాలా ఇష్టపడుతూ ఉంటుంది. దేవతలందరూ కూడా పసుపుని ఇష్టపడతారు. కాబట్టి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు వేసి పెట్టుకోవడం వల్ల భర్త సంపాదన విపరీతంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించేసి ఫలితం పొందండి. అసలు పసుపు డబ్బాలో ఏం వేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు వేసి పెట్టడం వల్ల మన భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మన ఇంట్లో ఉండే పసుపు డబ్బా కీలక పాత్రని పోషిస్తుంది. అంటే నార్మల్గా పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా, అదేంటంటే కనుక కొన్ని రకాల ఇబ్బందులను తొలగిస్తూ ఉంటుంది. మనకు తెలియదు కానీ పసుపు మాత్రం ఖచ్చితంగా కొన్ని రకాల ఇబ్బందులను తీసేస్తూ ఉంటుంది. పసుపు వంటగదిలో మనం పెట్టుకుంటాం. నార్మల్గా ప్యాకెట్ని తెచ్చేసుకుని మనం పూజలో వాడుకుంటూ ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే మనం పూజలో వాడుకునే పసుపు సపరేట్గా ఉండాలి, మనం వంటల్లో వాడుకునే పసుపు కూడా సపరేట్గా ఉండాలి. 2 కలిపి ఎప్పుడు వాడకూడదు. అలా కనుక వాడుకుంటే మనకేంటంటేనండి పూజ చేసినంత పుణ్యం మనకు కలగదనమాట. అందుకే మీరేంటంటే దేనిది దానికే తెచ్చుకోండి. అలానే రేపు లక్ష్మీ వారం కదా, అదేనండి చివరి మార్గశిర మాసంలో మనకు ఇంకా చివరి గురువారం కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇంటికి ఒక 10 రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఆ పసుపుతో పాటు మీ ఇంటికి మంచి శుభవార్తలు వినే యోగాలు మీ ఇంటికి సిద్ధిస్తాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి కూడా పరుగున మీ ఇంటికి వస్తుందన్నమాట. ఇలా పసుపుని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచిదనమాట. తెచ్చేసుకున్న తర్వాత ఆ పసుపుని మీరు డబ్బాలో పోసి పెట్టుకోకపోయినా మాత్రం ప్యాకెట్ని మాత్రం పూజ గదిలో పెట్టి అందులో నుంచి చిటికెడు పసుపుని తీసి స్నానం చేసే నీటిలో చక్కగా వేసేసుకుని స్నాన కార్యక్రమాలు చేసేసుకోండి. శరీరం శుద్ధి అయిపోతుంది. మీరు తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా మీరు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు కదండి. తప్పులు మనం కావాలని ఏ తప్పు కూడా చెయ్యము. కాకపోతే కొన్ని తప్పులు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి మన నుంచి. కొన్ని పాపాలు కానీ తప్పులు కానీ మనం చేస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మనకు ప్రాయశ్చిత్తం కలగటానికి నీళ్ళల్లో పసుపు కలిపి స్నానం చేస్తే చాలా మంచిదని వేద పండితులు సూచించడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత పసుపుని తెచ్చుకున్న తర్వాత అదే పసుపుని మనం కాళ్లకు రాసుకున్నప్పటికీ కూడా అదే పసుపుతో కనుక అమ్మవారిని పూజించవచ్చు. ముందుగా లక్ష్మీదేవికి కనుకనండి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత కాళ్లకు మనం పసుపు రాసుకోవాలి. ఈ రోజు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకుంటే చాలా మంచిదనమాట. అద్భుతమైన ఫలితం వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇలా ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసి దీపారాధన చేసుకుని ఆ తర్వాత కనుకనండి చక్కగా తులసి కోటను కూడా మనం పూజించుకోవాలి. ఇలా పూజించడం వల్ల, ఇలా చేసుకోవటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. పీట వేసుకుని కూర్చుంటుంది. ఐశ్వర్యాన్ని అలానే కాకుండా అభివృద్ధిని కూడా ఇస్తుందన్నమాట. ఇక దానికి తోడు కనుక మన వంటగదిలో మనం కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి పెట్టడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది. భర్త సంపాదన పెరగటం లేదని స్త్రీలు రకరకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా భర్త సంపాదన పెరగదు కదా. పెరగక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా కాకుండా కనుక మీ భర్త చక్కగా సంపాదించుకోవాలి. అలానే వచ్చేసి సంపాదన పెరగాలి. ముఖ్యంగా ఇక్కడ అనుకున్న స్త్రీ కనుక గురువారం ముఖ్యంగా ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది. ఏకాదశి కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కనుకనండి సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. నెలలో మనకు 2 సార్లు ఏకాదశి వస్తూనే ఉంటుంది. ఈసారి కనుక లక్ష్మీ వారంతో కలిసి వచ్చింది కాబట్టి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారనమాట. ఇలా మనం పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేయటం వల్ల మన ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇంటికి పసుపు తెచ్చుకున్న తర్వాత డబ్బాని కడిగేసి పసుపులు అందులో పోసే ముందు మనం కనుక ఒక 2 యాలక్కాయలను తీసేసుకుని ఆ యాలక్కాయలు లక్ష్మీదేవి రూపంగా భావించి సంపాదన పెరగాలని, చక్కటి ఐశ్వర్యం లభించాలని, చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనము సంకల్పం చెప్పుకుని ఆ తర్వాత పసుపు డబ్బాలో వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇదేంటంటే నెల రోజుల వరకు మాత్రమే ఉంటుంది. నెల తర్వాత పసుపు అయిపోతూ ఉంటుంది కదా. నార్మల్గా పసుపు నెల రోజులు ఏం రాదు, కానీ యాలకులు డబ్బాలో వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ యాలకులు నెల రోజులు ఉంటాయి. అలా ఉన్న ఆ యాలకులు నెల తర్వాత తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ కొత్త వేసుకుంటూ ఉండాలి. కానీ ఒక గురువారం కానీ శుక్రవారం మాత్రం ఈ పనిని చెయ్యాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే పెద్దగా ఫలితాలు
దోషాలు ఉండవు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. చేసుకుంటే గురువారం లేదంటే శుక్రవారం. మళ్ళీ తీసి పడేసేటప్పుడు గురువారం శుక్రవారం తీసి పడేయకూడదు. ఎందుకంటే ఇవి పసుపు డబ్బాలో వేసాం కాబట్టి మనం ఏంటంటే కనుక శుక్రవారం గురువారం మన ఇంటి నుంచి పసుపు బయటికి వెళ్ళకూడదంటూ ఉంటారు. కాబట్టి పసుపు డబ్బాలో వేసుకునే ఈ వస్తువులు కూడా అంటే ఈ పెట్టుకున్న ఈ 2 యాలక్కాయలు కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి యాలక్కాయలను పసుపు డబ్బాల నుంచి తీయకూడదు. అలా తీస్తే మనకు చాలా వరకు కూడా ధన నష్టం కలుగుతుంది. కాబట్టి మిగతా రోజుల్లో తీసేయండి. తీసేసి ఒక చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ మీరు శుక్రవారం గురువారం చూసుకుని పసుపు డబ్బాలు వేసుకోండి. కానీ సంకల్పం చెప్పి వేసుకుంటే చాలా మంచిదనమాట. అలా సంకల్పం చెప్పి వేసుకోవటం వల్ల అయితే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. రేపు లక్ష్మీ వారం కాబట్టి ఇంకా ఈ చివరి లక్ష్మీ వారం మళ్ళీ మనకు సంవత్సరానికి వస్తుంది. కావున ఈ విధంగా చేసేసుకోండి. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఇంట్లో ఇవి పసుపు డబ్బాలు వేస్తాం కదా, మన ఇంట్లో ఏంటంటే కనుక జ్యేష్ఠాదేవి నివసించదు. అలా పసుపు డబ్బాలో యాలకులు వేసాం. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల దగ్గర జ్యేష్ఠాదేవి అస్సలు కూడా కొలువు తీరదు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి, మనము కొన్నిసార్లు వంట చేస్తే మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నా, అలానే కాకుండా ఏదైనా చెడు ఉంటే పదే పదే మాడిపోవటం, అలానే కాకుండా పొంగిపోవటం, చెడు వాసన రావటం, అలానే మనకు వంట చేయాలంటే చాలా ఇరిటేషన్గా ఉండటం, కోపం రావటం, అధికంగా వంట చేస్తున్నట్టయితే ఇంట్రెస్ట్ రాకపోవటం, అసలు ఎంత వంట మంచిగా చేసినా కానీ అది రుచి పచి లేకుండా పోవటం, ఇలాంటివి ఏంటంటే మనం గమనిస్తూ ఉంటాము. ఒకవేళ ఇలాంటివి మన ఇంట్లో జరుగుతున్నాయంటే గనక మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం కదా. కాబట్టి ఆ జ్యేష్ఠాదేవిని వెలగొట్టుకోవటానికి ఈ పసుపు డబ్బా మనకు చక్కగా ఉపయోగపడుతుంది. మీరు అనుకోవచ్చు మూత పెట్టుకుంటాం కదండి, దానివల్ల ప్రయోజనం ఏంటంటే గనక మీరు మూత పెట్టినా కానీ దానివల్ల మనకు ప్రయోజనమే ఉంటుందన్నమాట. అలా లక్ష్మీదేవికి ఇష్టమైన చోట జ్యేష్ఠాదేవి అస్సలు నివసించదు. అలా జ్యేష్ఠాదేవి ఉన్న చోట కూడా లక్ష్మీదేవి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి రేపు ఈ విధంగా ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలు వేసేసుకోండి, సరిపోతుంది. మంచి ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా సంపాదన పెంచుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి, మన ఇంట్లో ముఖ్యంగా రేపు మనకు తిదివార నక్షత్రం బాగుంది కదా, మీరు మర్చిపోకుండా ఏం చేయండి అంటే కనుక పసుపుని తీసుకోండి. పసుపులో కొద్దిగా గంధాన్ని కలపండి. అలా కలిపిన ఈ మిశ్రమం ఉంటుంది కదా, ఇది పరమ పవిత్రంగా పరిగణించబడుతుంది. గంధం మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందండి. గంధంతో పాటు పసుపు కూడా పరమ పవిత్రమైనదని మనం చెప్పాం కదా. ఇలా ఈ పసుపు గంధం కలిపిన తర్వాత ఆ పేస్ట్తో ఏంటంటే కనుక మన తలుపుల పైన, మన బీర్వా తలుపు పైన, మన పూజ గదిలో ఇలా మనం ఏంటంటే కనుక స్వస్తి గుర్తు, ఓం గుర్తు వేసుకోవాలి. అలా వేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలానే కాకుండా ఇంట్లో తిష్ట వేస్తుంది. కాబట్టి మీరు 10 రూపాయలు పెట్టుకొని అంటే ఇంటికి తెచ్చుకున్న పసుపు ప్యాకెట్తో కూడా ఇలా ఏంటంటే కనుక ఇలా గుర్తులు వేసుకోవచ్చు. స్వస్తి గుర్తు, ఓం గుర్తు వేసుకోవచ్చు. మనం తలుపుల పైన స్వస్తి గుర్తు వేస్తే బీర్వా పైన ఓం గుర్తు వేసుకోవాలి. అలానే కాకుండా పూజ గదిలో ఒక స్వస్తి గుర్తు వేస్తే అంటే ఒకటి ఫస్ట్ స్వస్తి గుర్తు, ఆ తర్వాత ఓం గుర్తు, మళ్ళీ స్వస్తి గుర్తు చిన్న చిన్నవి వేసుకోవాలి. ఇలా కనుక వేసుకుంటే ఇంకా మంచిది. అదేంటంటే కనుక లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటాయి ఆ గుర్తులు. ఈ యొక్క స్వస్తి గుర్తు అదృష్టంగా భావిస్తారు. అలానే కాకుండా ఏంటంటే ఓం గుర్తు ఏంటంటే కనుక దుష్టశక్తులతో పాటు కొన్ని అంటే ఇబ్బందులను తొలగించడానికి ఈ గుర్తులు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రండి, ఈరోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కదా, ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి మా ఇంట్లో నుంచి వెళ్ళకూడదు, మా ఇంట్లోనే ఉండాలి, మా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటారు. అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహంతో బంగారంతో పాటు చక్కటి స్తోమతను కూడా అంటే సొంతం చేసుకోవాలనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ యొక్క ధనియాలను మీ ఇంటికి తెచ్చుకోండి. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుందండి. ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కాకపోతే కొంతమందికి తెలియదు. ధనియాలకు శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడతారు. ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే బంగారం కొనే యోగం లభిస్తుంది. అది ఎప్పుడంటే కనుక మంచి తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు తెచ్చుకుంటే చాలా మంచిది. కాబట్టి ధనియాలను ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి ఖచ్చితంగా చిన్న ప్యాకెట్ నైనా సరేనండి, ఇలా ధనియాలను ఈ రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతము, ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా మనకు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వేద పండితులు కూడా మనకి ఇదే చెబుతున్నారు. కాబట్టి ధనియాలను మీరు ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ధనియాలను ఏంటంటే కనుక పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత తీసి వాటిని మనం వాడుకోవచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజులో ముఖ్యంగా మనకు బంగారం కొనాలని చాలా ఆశ ఉంటూ ఉంటుంది. బంగారం కొనలేకపోతాము. ఎంత చేసుకున్నా కానీ, పైసలు కూడబెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కనుక అవి వృధా ఖర్చులు అయిపోతాయి. కానీ బంగారం కొనే అంత పరిస్థితి మనకు కనిపించదు కదా. కనిపించక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. అలాంటి
వాళ్ళు ఏంటంటే కనుక ధనియాలను కొని తెచ్చుకున్న తర్వాత, అంటే కిలోల కొద్ది తెచ్చుకోమని కాదు, అలా అని ఎక్కువగా తెచ్చుకోవాలని ఏమీ లేదండి. మనం ఒక 20 రూపాయలమైనా సరే 10 రూపాయలమైనా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. కానీ ధనియాల పౌడర్ కంటే కూడా ధనియాలను అంటే ఇంటికి తెచ్చుకుంటే గింజలు చాలా మంచిదనమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ధనియాలను తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని అందులో ఒక స్పూన్ అన్ని ధనియాలను తీసేసుకొని చక్కగా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోవాలి. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, బంగారం కొనాలి, బంగారం కొనే అంత స్తోమత లేదు, బంగారం కొనే అంత యోగాలు మాకు అంటే సిద్ధింపబడటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇలా ధనియాలను కొని తెచ్చుకున్న తర్వాత అందులో నుంచి ఒక స్పూన్ ధనియాలను తీసేసుకొని సంకల్పం చెప్పి వాటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పడేయాలి. ముందుగా రావి చెట్టు దగ్గర పడేసేటప్పుడు ఆ ధనియాలను ఒక పేపర్లో పెట్టి తీసుకెళ్ళండి, అంటే చిన్న పొట్లంలాగా కట్టి తీసుకెళ్ళండి. వెళ్ళిన తర్వాత రావి చెట్టు దగ్గరికి గుర్తుపెట్టుకోండి, రావి చెట్టుని ఖచ్చితంగా తాకాలి. ఈరోజు అంటే మనకు ఏకాదశి కూడా ఉంది కాబట్టి రావి చెట్టు విష్ణుమూర్తి యొక్క రూపం అంటూ ఉంటారు. రావి చెట్టులో అంటే శ్రీ మహావిష్ణువు అంటే కొలువై ఉంటాడని చెబుతూ ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే కనుక ఇలా రావి చెట్టు దగ్గర చక్కగా రావి చెట్టుని తాకి ఒక 3 లేదా 5 ప్రదక్షిణలు చేసేసిన తర్వాత మీరండి ఇలా ఏంటంటే కనుక మనం తీసుకెళ్ళిన ధనియాలన్నీ కూడా అండి, మనం ఒక స్పూన్ అన్ని తీసుకెళ్తాం పేపర్లో పెట్టి, అవి తీసుకెళ్ళిన ధనియాలను ఆ యొక్క చెట్టు మొదట్లో మొత్తం చల్లేయండి. చల్లేసిన తర్వాత ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు బంగారం కొనాలని, బంగారం కొనే స్థాయికి వెళ్ళాలని, అలానే కాకుండా ఆ తల్లి కృపా కటాక్షాలు మీకు చక్కగా సిద్ధించాలని సంకల్పం చెప్పుకోండి. చెప్పేసుకుని ఆ ధనియాలను అక్కడ చల్లేసి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చేయండి. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే కనుకనండి, ఎంత లేనివారైనా సరే ఒక చిన్న ముక్కు పుడకనైనా సరే కొనే స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుందని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందిని ఖచ్చితంగా తొలగించుకోండి.